ఉండండి, నేనైతే అసలు ఆగలేకపోతున్నాను. తినేసి వచ్చి వాయిస్ ఓవర్ చెప్తాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అయితే మామూలుగా రాలేదు, చాలా బాగా వచ్చింది. తినేసి వచ్చి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. చూడండి ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నాను మీకైతే చూపిస్తాను. ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారో ఈ ఉగాది రోజు మీ అందరికీ తెలిసాను అనుకుంటున్నాను. తెలియకపోతే నేను కూడా ఇప్పుడే చూసి కనుక్కున్నాను. సో మీకైతే చెప్తాను వినండి. ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారంటే, ఉగాది పచ్చడి మన లైఫ్లో జరిగే 6 ఎమోషన్స్ని బేస్ అయి ఉంటుంది. ఆ 6 ఎమోషన్స్ ఏంటంటే కోపం, బాధ, సంతోషం, ఆనందం, మన లైఫ్లో జరిగే కష్టాలు, అద్భుతాలు, ఇవన్నింటినీ బేస్ అయి ఉంటుందన్నమాట. ఈ ఉగాది పచ్చడి ఏంటంటే ఈ 6 రుచులు మనం టేస్ట్ చేయడం వల్ల సో అన్నీ మనకి ఈ సంవత్సరం అనేది అన్ని బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చేయమని కోరుకుంటూ మనం ఈ ఉగాది పచ్చడి అయితే తింటాము. ఏదన్నా మనకి ఈ బ్యాలెన్సింగ్గానే ఉండాలి ఇది, ఎందుకంటే మన లైఫ్లో ఏది ఎక్కువ ఉన్నా ఇంకో దాని విలువ అయితే మనకు తెలియదు. సో అన్ని బ్యాలెన్సింగ్ ఉంటేనే మనకు అన్ని విలువలు తెలుస్తాయి, మనం కూడా బాగా సక్సెస్ అనేది అవుతాము. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ఉగాది పచ్చడి అనేది ఈ తెలుగు న్యూ ఇయర్ రోజున అన్నమాట తింటారనమాట. సో మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటూ కోరుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. ఈరోజు ఉగాది పచ్చడి ఎంతమంది అయితే తిన్నారు? సో నేనైతే అసలు ఉగాది పచ్చడి అనేది మిస్ అవ్వను, ఎక్కడన్నా నేనే చేసుకుని తినేస్తాను. అది కష్టం మీద ఇక్కడ దొరికిన ఐటమ్స్ అనే ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ ముంబైలో మాక్సిమం ఉగాది పచ్చడి తెలియదు చేసుకోకూడదని. ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల బాడీ కూడా క్లీన్ అవుతుందంట. ఫైనల్గా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. హ్యాపీ ఉగాది అందరికీ.